బక్కయ్య. ఎక్కడి నుంచి వచ్చినావు? కన్యాడ మండలం గుర్రేవుల నుంచి వచ్చిన. ఎందుకు వచ్చినావు? సారు మంచివాడు కాబట్టి వచ్చిన. సూర్యసేన రెడ్డి సార్ మంచివాడు. మా సార్ కూడా లక్ష్మణబాబు సార్ కూడా ఆయన మంచివాడు కాబట్టి ఆయన చాలా మంచివాడు. పెద్ద సూర్యసేన రెడ్డి అంటే మంచివాడు కాబట్టి వచ్చిన అంత దూరం నుంచి కూడా. ఏమేమి పనులు చేసిండు? అన్నీ బాగా కేసీఆర్ అన్ని పనులు కేసీఆర్ చేసిన పుల్లు. ఇక్కడ నర్సంపేట నాది కాకుండా పెద్ద సూర్యసేన రెడ్డి అంటేనే మొన్న మహారాష్ట్ర శిర్వాంచలం మోగుతుంది. మహారాష్ట్ర శిర్వాంచం ఉంది, ఆయన పేరు అక్కడ మోగుతుంది. సుదర్శన్ రెడ్డి అంటే చాలా మంచివాడు. పెద్ద సుదర్శన్ రెడ్డి అంటే మహారాష్ట్ర కూడా ఈయన సచివేరు తప్ప ఏమో చాలా మంచివాడు. అంత మంచి అని అక్కడ కూడా చాలా మంది మంచి. నేను కూడా ఎరకైతే ఎమ్మడి ఇక్కడికి నర్సంపేట వచ్చిన. చాలా మంచివాడు పెద్ద సుదర్శన్ రెడ్డి. కేసీఆర్ ఆయనకు అందరు దండలుగా ఉండే, కేసీఆర్ గిరాణ దండలుగా ఉండే. ఇలా నర్సంపేట డెవలప్ అంటే కేసీఆర్ పెద్ద సుదర్శన్ రెడ్డి. అన్నీ చేసింది. సెంటరింగ్ లైట్లైనా పల్లెలలో పల్లెకు రోడ్లు, బస్సులు, ఎలుగులు ఇవన్నీ ఈయన చేసినాయి. కేసీఆర్ చేసిన పనులు ఉన్నాయి. అన్నీ వీళ్ళు చేసిన పనులు. కాదు కదా ఎమ్మెల్యే ఇప్పుడు మాది ములుగు నియోజకవర్గం. మా ములుగు నియోజకవర్గం కూడా కేసీఆర్ చేసాడు. ఇప్పుడు పెద్ద సుదర్శన్ రెడ్డి మీ ఎమ్మెల్యే కాదు కదా. కాకుండా అభిమానం, నాకు చాలా అభిమానం. ఆయన కలిస్తే అంతే పానం, ప్రజలకే పానం. ఆయన చాలా మందికి పానం. ఎందుకంటే ఆయన ఒక ఈ నర్సంపేటలో చేసినటువంటి ఎమ్మెల్యే అంతమంది చంద్రబాబు ఉన్నప్పుడు ఓలో చేసిండ్రు, అప్పుడు చేసిండ్రు, ఇప్పుడు చేసిండ్రు. ఈయన వచ్చినాకనే నర్సంపేట అనేది ఎలుగులకు పెద్ద సుదర్శన్ రెడ్డి కేసీఆర్ అయితే డెవలప్ అయింది. ఇది బాగా డెవలప్ అయింది. అప్పుడు ఈ రోడ్లు ఎక్కడ సింగిల్ రోడ్లు ఒకటే బస్ అయితే ఇటు బస్ అయిపోయి అటు బస్ అయినాకంటే డబల్ రోడ్లు అయినాయి, సెంటరింగ్ లైట్లు అయినాయి. అన్ని బాగా చేసిండు కేసీఆర్. అయినా పెద్ద సుదర్శన్ రెడ్డి లేరు కదా, ఆయన స్థానానికి ఎవరికి టికెట్ ఇస్తే మంచిగా ఉంటుంది? ఆ మేడం గారికి ఇవ్వాలి. మేడం గారికి ఇస్తే ఫుల్ మెజార్టీతో వెళ్తుంది. ఆదరిస్తారు ఇక్కడ అందరూ ఆదరిస్తారు. ఇంత అక్కడక్కడ ఏమో సప్న మేడం గారు ఫుల్ మెజార్టీతో వెళ్తుంది. జెడ్పీటీసీ మన ఇక్కడ జెడ్పీటీసీ పోటీ చేసేది మంచి స్టాకింగ్ పవర్ మేడం గారి బాగుంది. అప్లికేషన్ కూడా బాగుంటుంది మేడం గారికి, మంచిగా ఉన్నది. మాది పక్కన దుగ్గండి మండలం ముద్దనూరు విలేజ్. నా పేరు కరుణాకర్. నేను ములుగు రోడ్లో రెనోవా క్యాన్సర్ హాస్పిటల్లో మేనేజర్ చేస్తున్నా. నేను దాంతోపాటు మన పాలిటిక్స్లో కూడా నేను ప్రజెంట్ టీఆర్ఎస్ నుంచి మా ముద్దనూరు గ్రామ పంచాయతీలో 6వ వార్డు మెంబర్గా నాకు పెద్ద సుదర్శన్ రెడ్డి గారు అవకాశం ఇవ్వడం జరిగింది. అంటే నేను వచ్చేసి ఎస్సీ కమ్యూనిటీ జనరల్ సీట్లో నేను గెలుపొందడం జరిగింది. వాస్తవంగా నేను 2013 వరకు మేము కాంగ్రెస్ పార్టీ, 2013 తర్వాత మేము 14లో మేము తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక పెద్ద సుదర్శన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో టీఆర్ఎస్లో జాయిన్ కావడం జరిగింది. పరిపాలన కానీ ఎట్లా ఉండేది అన్నగారి విషయం ఏంటంటే, ఏదేమైనా సరే నాకున్న రాజకీయ అవగాహన పరిజ్ఞానంతో చెప్తున్నా సరే. 2001 మా ఊరిలో ఒక ముదిరాజు దగ్గర పెద్ద సుదర్శన్ రెడ్డి గారు ఒక ట్రాక్టర్ డ్రైవర్గా వర్క్ చేసి మా ఊరిలో ముద్దునూరులో ఒక ముదిరాజు కుటుంబంలో అక్కడ ట్రాక్టర్ డ్రైవర్గా వర్క్ చేసి అక్కడి నుంచి ఒక చిన్న వ్యవసాయ మధ్యతరగతి కుటుంబంలో జన్మించి 2001లో ఫస్ట్గా నల్లవెల్లి మండలం నుంచి జెడ్పీటీసీగా పోటీ చేసి కేసీఆర్ గారి నేతృత్వంలో తెలంగాణ ఉద్యమాన్ని ఒంటి చేతతోని మన వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి ఉద్యమాన్ని ఉర్రితలూహించి 2014లో కేసీఆర్ గారి ఆశీర్వాదంతో టికెట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏంటంటే మాధవరెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వాలని ఇండిపెండెంట్గా పోటీ చేసి ఒక డ్రామా ఆడి ఆయన గెలుపొందడం జరిగింది. గెలుపొందినాక కూడా ఓడిపోయినని బాధలో ఉన్నా లేకున్నా కూడా కేసీఆర్ గారు సివిల్ సప్లై చైర్మన్ ఇవ్వడం జరిగింది. అధికారం ఉన్నా లేకున్నా కానీ కేసీఆర్ కొడుకు తర్వాత కొడుకు లాంటిగా పెద్ద సుదర్శన్ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే లేకున్నా కూడా కొన్ని నిధులు తీసుకొచ్చి నర్సంపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. మళ్ళీ 2018లో గెలిచి నర్సంపేట నియోజకవర్గాన్ని తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గాలు లేని స్కీములని మన నర్సంపేట నియోజకవర్గానికి తీసుకురావడం జరిగింది. గోదావరి జలాలు రామప్ప చెరువుల నుండి అక్కడ లిఫ్ట్ పెట్టి పాకాల రంగయ్య చెరువు నింపడం జరిగింది. అశోక్ నగర్లో సైనిక్ స్కూల్ తీసుకురావడం జరిగింది. మన వరంగల్ జిల్లాలో కోటలో ఉన్న ఒకే ఒక మెడికల్ కాలేజీ, ఏది ఏమైనా నా నియోజకవర్గంలో నాకు మెడికల్ కాలేజీ 300 పడకల ఆసుపత్రి ఉండాలని కేసీఆర్ గారితో కొట్లాడి నర్సంపేటకు
మెడికల్ కాలేజీ 300 పలక ఆసుపత్రికి తీసుకొచ్చిన ఘనత పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి దక్కుతుందని నేను ఈ సభముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా 2020-21లో 2 సంవత్సరాలు కరోనా టైంలో ఫ్రీగా తన క్యాంప్ ఆఫీస్ ఎదురుగా ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ మన గవర్నమెంట్ జూనియర్ కాలేజీని ఐసోలేషన్ సెంటర్ పెట్టి ఫ్రీగా ఎంతోమంది నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ ఫ్రీగా ఉచితంగా వైద్యం చేయించి వందల వేలలో ప్రాణాలు రక్షించడం జరిగింది. ఆ సమయంలో కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి ఎన్నోసార్లు కూడా కోవిడ్ రావడం కూడా జరిగింది. అదేవిధంగా మన నర్సంపేట టౌన్ చుట్టూ మొత్తం సెంట్రల్ లైటింగ్ మధ్యలో డివైడర్ ఏర్పాటు చేసింది పెద్ది సుదర్శన్ రెడ్డి గారే. అదేవిధంగా నియోజకవర్గంలో 1000 యూనిట్ల పైలట్ ప్రాజెక్టు కింద ఎస్సీ మాలమాదిగలకు 4 లక్షల గేదెల లోన్ కూడా రాష్ట్రంలో ఎక్కడ లేదండి. మన దగ్గరనే కేసీఆర్ గారితో మెప్పించి ఇక్కడ నియోజకవర్గంలో ప్రతి ఒక్క బెనిఫిషియరీకి 4 గేదెలు ఇవ్వడం జరిగింది. అది 4 లక్షల యూనిట్ అండి. హర్యానాకి వెళ్ళి అందరూ కూడా బర్రెలు తీసుకొచ్చుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రతి సంవత్సరం మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని కార్యాలయంలో క్యాంపులు పెట్టేది. మహిళలను ఆదర్శవంతంగా తీసుకొని వాళ్ళను ప్రతి రంగంలో ముందుండాలన్న ఆలోచనతో క్రీడలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా నర్సంపేట టౌన్లో 119 నియోజకవర్గాల్లో ఏ స్కీమ్ లేదండి. కేంద్రంలో ఉన్నటువంటి స్కీమ్ను దాన్ని తీసుకొచ్చి వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లు అండి. గడ్డపార నుంచి మొదలు పెడితే హార్వెస్టర్ వరకు ఏ రైతు ఏం తీసుకున్నా కానీ వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లు 50%లో ఇప్పించిండండి. నేను కూడా వ్యవసాయ కుటుంబం నుంచి జన్మించినోడే. మేము కూడా 3 సార్లు మేము నీళ్ళ మోటారు తీసుకోవడం జరిగిందండి. ఇలాంటి వ్యక్తికి మొన్న రీసెంట్గా హఠాత్తుగా 7:30 మనకు సండే రోజు స్ట్రోక్ రావడం జరిగింది. రోహిణి హాస్పిటల్ అడ్మిట్ చేసినంటే నేను ఒక 1 అవర్ ఫోన్ చూడలేండి. తర్వాత ఫ్రెండ్స్ అందరూ గ్రూపులో పెట్టడం జరిగింది. తర్వాత అక్కడికి ఉటావుటిన హైదరాబాద్ నుంచి కేటీఆర్ హరీష్ రావు గారు వచ్చి మెరుగైన వైద్యం కోసం యశోద సికింద్రాబాద్ బ్రాంచ్కి తరలించడం జరిగింది. అక్కడ ఎందుకంటే ఏదేమైనా కూడా కేసీఆర్ నా కొడుకు తర్వాత కొడుకు లాంటోడు. ఎందుకంటే 2001 నుంచి ఉద్యమం 2020 వరకు నా వెంటుండి నాకు ఆశనున్నటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆలోచనతో అక్కడ మెరుగైన వైద్యం కోసం యశోద హాస్పిటల్ తీసుకువచ్చి కొన్ని కోట్లు పెట్టి బతికేయాల వేరే రాష్ట్రాల నుంచైనా దేశాల నుంచైనా డాక్టర్ని తీసుకురాండి. నాకు నా పెద్ది సుదర్శన్ రెడ్డి బతకాలనే ఉద్దేశంతో ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేసినా కూడా సరే అదృష్టమో దురదృష్టమో దేవుడు ఎప్పుడైనా మంచి వాళ్ళకే మరణం ముందుంటుందని మనం ప్రత్యక్షంగా చూడడం జరుగుతుంది. అదేవిధంగా 2022-23 సీజన్లో నర్సంపేట నియోజకవర్గాల్లో అకాల వర్షాలకు మిర్చి వరి పొలం ఇట్లంతా నష్టపోతే ఉగాది కొత్త సాలు రోజు కేసీఆర్ గారిని తీసుకొచ్చి నర్సంపేట నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి కులం చూడలే, మతం చూడలే, పార్టీ చూడలే, ఏం చూడకుండా నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాన 10,000 రూపాయలు అందించిన ఘనత పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి దక్కుతుందని నేను ఈ సభముఖంగా తెలియజేస్తున్నాను. అంత మంచి పని చేసిన వ్యక్తిని కేసీఆర్ గారు నిన్న భరోసా ఇచ్చాడు. 2,000 కోట్ల 2 కోట్లు 2,25 లక్షలు వాళ్ళ కోట్ల కుటుంబానికి భరోసా ఇచ్చాడు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అంత దాంతోనే పరిమితం అవుతారా లేకుంటే రాజకీయ లేదండి. ఏదేమైనా కూడా ఆయన ఆత్మశాంతిగా ఉండాలంటే రానున్న 2028 సంవత్సరంలో ఏదేమైనా పెద్ది సప్న గారికి టికెట్ ఇవ్వాలి. ఎందుకంటే ఆమె 2018-19లో జెడ్పీటీసీగా పోటీ చేయడం జరిగింది. ఆమెకు కూడా ఎంతో కొంత నాలెడ్జ్ ఉన్నది. ఆయన పైన ఆత్మశాంతిగా ఉండాలంటే పెద్ది సప్నకు టికెట్ ఇవ్వాలి. టికెట్ ఇస్తే మేము నియోజకవర్గంలో ఉన్న ఓటర్లందరం ప్రజలందరం ఏదేమైనా ఒక 50,000 మేడతో మేము ఆమెను గెలిపిస్తామని ఈ సభముఖంగా నేను మాట ఇవ్వడం జరిగింది. తప్పకుండా 100% అండి. మీరు ఇప్పటి వరకు జరిగినటువంటి ఎలక్షన్స్లో 18,000-20,000 మేధాటి కంటే మార్జిన్ దాటింది లేదు. 2028లో ఏది ఏమైనా పెద్ది సప్న గారికి కేసీఆర్ గారు తప్పకుండా టికెట్ ఇస్తారు. నియోజకవర్గ ప్రజలందరూ వాళ్ళ కుటుంబం పైన మా ఆశీర్వాదం ఉంటుంది. ఏదేమైనా ఒక 50,000 మేడతో మేము గెలిపిస్తామని నేను ఈ వేదిక మీద నుండి చెప్తున్నాను.